చెనుకు కరవు ప్రత్యామ్నాయ పంటల దరువు అదే బతుకు తెరువు అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఎల్నినో ఉరుముతోంది, కరవు తరుముతోంది, వర్షపాతం తక్కువైపోయింది. వరి వలలో పడకండి, ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ చేయండి అంటున్నారు. ఈ కరువు కాలంలో అదే మంచిదని రైతులకు అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశాలు పెరుగుతున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షపాతం సాధారణం కంటే తగ్గే అవకాశమున్న నేపథ్యంలో రైతులు అధిక నీటి వినియోగం ఉన్న వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా పంటల మార్పిడిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ పెట్టాలని రైతులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరి తరహా ఎక్కువ నీటిని పీల్చుకునే పంటలకు ఈసారి దూరంగా ఉండాలని తెలంగాణ సర్కారు సూచిస్తోంది. గత 10 ఏళ్లలో తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం దాదాపు 150% పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు మించి ధాన్యం ఉత్పత్తి అవుతోంది. దీంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేయాల్సి వస్తుంది. అవసరానికి మించిన నిల్వలు ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. మరోవైపు వరి, పత్తి వంటి ఒకే రకమైన పంటలను నిరంతరం సాగు చేయడం వల్ల భూసారం తగ్గిపోవడం, నీటి వినియోగం పెరగడం, చీడపీడల సమస్యలు అధికంగా కావడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎల్నినో పరిస్థితుల్లో వరి వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలు రైతులకు మరింత ఇబ్బందులు తెస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పప్పు దినుసులు, నూనె గింజలు వేసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం నుండి వచ్చే ఈ రిస్క్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రైతులు ఆదాయ భద్రతను పొందే అవకాశం ఉంటుంది. లాస్ తక్కువ ఉంటుంది, నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వచ్చే లాభాలు ఎందుకంటే వాటర్ తక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మీకు వర్షపాతం తగ్గినా సరే పంట దిగుబడి పెద్దగా తగ్గదు. ఈ కందులలో, పెసలలో, మినుములు, అదేవిధంగా పప్పు, ఇంకా ఇతర పప్పు దినుసులు, చిరుధాన్యాలు. ఈ పరిస్థితుల్లో రైతులు కందులు, పెసలు, మినుములు, నూనె గింజలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పూల తోటలు, ఆయిల్ పామ్, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో నీటి వినియోగం తగ్గడమే కాకుండా రైతులకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే పంటల మార్పిడి విజయవంతం కావాలంటే రైతులపై మాత్రమే బాధ్యత వేయడం సరిపోదు. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర, మార్కెట్ హామీ, కోల్డ్ స్టోరేజ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సదుపాయాలు, విత్తనాల లభ్యత వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉందని రైతు కమిషన్ సూచిస్తోంది. పప్పు ధాన్యాలు బండి అంటే రైతుకు గిట్టుబాటు కావాలంటే దాన్ని కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ఒక ప్రపోజల్ పెట్టినాం. ఎందుకంటే కంది పంట లాంగ్ డ్యూరేషన్ ఉన్నది. ఇప్పుడు కూడా ఇప్పుడు అయితే కొత్త వంగడాలు ఇచ్చినాయి, దానికి కూడా లాంగ్ డ్యూరేషన్, దానికి కందుకి కూడా బోనస్ ఎక్కువ ఇస్తే ఒక ఎకరానికి 5 క్వింటాలు 10 క్వింటాలు పెడితే ఎకరానికి ఒక క్వింటాకు 1000 రూపాయలు బోనస్ ఇచ్చినప్పుడు 10 క్వింటాలకు 10,000 రూపాయలు కూడా ఆదాయం వస్తాయని రైతు మొగ్గు చూపుతాడు. ఇక ఏపీలోని వ్యవసాయ నిపుణులు కూడా రైతులకు ఇదే సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ సూచిస్తున్నారు. బోరు కింద చేసేటువంటి వరి మనం తగ్గించుకోవటం ఉత్తమం. అలాగే మనకి అప్లాండ్ రెయిన్ఫెడ్గా వేసేటువంటి వరి కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 400 నుంచి 700 mm తోటే పండేటువంటి పంటలు, వరికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పంటల్ని ఎంపిక చేసుకుని సాగు చేసినట్టయితే రైతు ఎక్కువగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉన్నది. జిల్లాల వారీగా ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమో గుర్తించి క్లస్టర్ల ఏర్పాటు, మార్కెట్ అనుసంధానం, ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేస్తే పంటల మార్పిడి రైతులకు లాభదాయకంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయం పెంపు, నీటి సంరక్షణ, ఆహార భద్రత కోసం పంటల మార్పిడి అత్యవసరమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.